వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడి యత్నం హేయమని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, పోతిన మహేష్లతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీటీడీ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న దానిపై ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, పునందేశ్వరి, లోకేష్, పవన్ కళ్యాణ్లతో పాటు ఎల్లో మీడియా దారుణంగా ఆరోపిస్తుందని ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి దృష్టి మళ్లించడం కోసమే టీడీపీ, బీజేపీ డైరెక్షన్ పొలిటికల్స్ చేస్తున్నాయని అంబటి అన్నారు. ఇలాంటి రిజెక్షన్లు ఎన్ని జరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 సార్లు రిజెక్షన్ జరిగాయి. చంద్రబాబు టైంలో అనేక సార్లు రిజెక్షన్ జరిగాయి. వాటన్నిటిని పెట్టుకొని ఒడ్డగాల్చి ముఖాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది, అధికారం ఉంటే రండి యాక్షన్ తీసుకోండి, రుజువులు చూపించండి. రుజువు మాత్రం చూపించరంట చంద్రబాబు నాయుడు గారు. కానీ రోజు ఆరోపణ చేస్తారంట, రోజు ఈనాడులో మాట్లాడిస్తారంట, జ్యోతిలో మాట్లాడిస్తారంట, ఆ టీవీలో చెప్తారంట, ఎవరినో పంపించి గట్లేయమంటాడంట. ఏంటిది? వాటి ఎక్కడ పోతున్నాం మనం ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఇలాగే ఉంటాయా రోజులు? మేము 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాం. మమ్మల్ని వాడగొట్టారు మీ ముగ్గురు కలిస్తే. నేను మనవి చేస్తున్నా, ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఆధారాలు లేకోకుండా ఆరోపణలు చేసి ప్రభుత్వం మీది, ఇక్కడ ముగ్గురున్న ప్రభుత్వం, కేంద్రంలో మీ ప్రభుత్వం, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, మీరు మా మీద ఆరోపణ చేస్తారు. ఏంటి నాకు అర్థం కాదు. ఆరోపణలు చేస్తున్నాడు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పైనుంచి గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారి నిన్ను శిక్షించబోయాడు, మళ్ళా శిక్షిస్తారు, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇళ్ల మీదకి వచ్చి గెట్లేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయోధ్యకు పంచింది తిరుపతి లడ్డూనా? అది ఏంటి నాకు అర్థం కాదా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా. తయారైన లడ్డూలలో పూర్వం తయారయ్యి నైవేద్యం పెట్టి పంపించిన లడ్డూలకు వాడినటువంటి నెయ్య ఇంప్యూరిటీస్ ఉన్నాయని ఎవరు చెప్పారు స్వామి? మొన్న 23వ తారీఖున పంపిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పిన సర్టిఫికెట్ చూశాను తప్ప ఆ ఇంప్యూరిటీస్ ఎక్కడ ఉన్నాయి? ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు? రాజకీయ